నమస్తే, నేను మీ తేజ. ఒక పక్క శాంతి చర్చలు జరుగుతుంటే ఇంకొక పక్క చైనా మ్యాన్ ప్యాడ్స్ మిసైల్స్ ని ఇరాన్ కి అందిస్తున్నట్టు కూడా అమెరికాకి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఆరోపణలు అయితే చేస్తుంది. దీని గురించి క్లియర్ గా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో చైనా పైన అమెరికా ఇంటెలిజెన్స్ కొన్ని ఆరోపణలు అయితే చేస్తుంది. ఇరాన్ కి మ్యాన్ ప్యాడ్స్ ని కార్గో విమానంలో తరలిస్తున్నట్టు కూడా మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు అమెరికా ఇంటెలిజెన్సే ఒక నివేదిక ఇచ్చిందని చెప్తున్నారు. ఆ నివేదిక ప్రకారం చైనా యుద్ధ విరమణ సమయంలో చైనా ఇరాన్కి పెద్ద ఎత్తున ఆయుధాలను సప్లై చేస్తుందని చెప్తున్నారు. మామూలుగా అయితే చైనాకి ఇరాన్కి మధ్య ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా చైనా ఇరాన్ మధ్య కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని 25 ఏళ్లకి సంబంధించి ఒక అగ్రిమెంట్ జరిగింది. అగ్రిమెంట్ ప్రకారం చైనా $400 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది ఇరాన్లో. అంటే ప్రధానంగా ఇరాన్లో పోర్టులు నిర్మించడం, తర్వాత రైల్వేస్ నిర్మించడం, 5G నెట్వర్క్ని ఏర్పాటు చేయడం. అంటే ఇరాన్ ఏం చేస్తుందంటే చైనా ఏం చేస్తుందంటే దాదాపు 150 దేశాల్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, పోర్టులు, పవరు ఇలాంటివన్నీ నిర్మిస్తుంది. పాకిస్తాన్లో కూడా $70 బిలియన్ ఇన్వెస్ట్ చేసి నిర్మిస్తుంది ఖదర్ పోర్టు. అలాగా ఇరాన్లో కూడా ఒక కారిడార్, ట్రాన్స్పోర్ట్ కారిడార్ని నిర్మిస్తుంది అన్నమాట చైనా. సో ఇందులో భాగంగా డ్యూయల్ యూజ్ టెక్నాలజీ అంటారు. డ్యూయల్ యూజ్ టెక్నాలజీ అంటే సివిల్ పర్పస్లకి, మిలిటరీ పర్పస్లకి రెండింటికి వాడే టెక్నాలజీని చైనా సప్లై చేస్తుంది ఎప్పటి నుంచో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్ ఉంది, డ్రోన్ని మనం సివిల్ పర్పస్లు కూడా వాడచ్చు. పొలాల్లో ఎరువులు చల్లడానికి కూడా డ్రోన్లను వాడతారు. అదే డ్రోన్ని కొద్దిగా మారిస్తే మిలిటరీ పర్పస్కి కూడా వాడచ్చు అదే టెక్నాలజీని. అలాగా చైనా ఏం చేస్తుందంటే డ్యూయల్ యూజ్ టెక్నాలజీని ఎప్పటి నుంచో సప్లై చేస్తుంది. అట్లాగే మొబైల్కి సంబంధించి ఈ మిసైల్స్, డ్రోన్స్కి సంబంధించిన కాంపోనెంట్స్ని కూడా చైనా ఇస్తుంది. అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కాంపోనెంట్స్ కూడా ఇస్తుంది. ఇవన్నీ డైరెక్ట్గా ఇవ్వట్లేదు. ఎందుకు? ఇరాన్ మీద 1979 నుంచి కూడా ఆంక్షలు ఉన్నాయి. అందుకని వీళ్ళంతా ఏం చేస్తారంటే వేరే దేశాల నుంచి, థర్డ్ పార్టీ దేశాల నుంచి అక్కడి నుంచి వచ్చినట్టుగా ఎక్కడి నుంచో వచ్చినట్టుగా పెడతారనమాట. డైరెక్ట్గా చైనా నుంచి వచ్చినట్టుగా చేయరు. అట్లాగే ఈ యుద్ధం జరుగుతున్న టైంలో కూడా నావిగేషన్ సిస్టమ్, ఎప్పుడు కూడా యుద్ధాల్లో నావిగేషన్ సిస్టమ్ సొంతది ఉండాలి ప్రధానికి. మనకు కూడా ఇండియాకి సొంత నావిగేషన్ సిస్టమ్ ఉంది. నావిగేషన్ అంటే తెలుసు కదా, GPS ఉంది కదా. ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ వాడతాము, లేకపోతే మ్యాక్ది సంబంధించి వాడతాము. అలాగా ఇండియాకి కూడా NAV-IC అంటారు. NAV-IC అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. దీన్నే IRNSS కూడా అంటారు, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ అని అంటారు. అంటే మనం దాదాపు 7 శాటిలైట్లని దీనికోసం పెట్టుకున్నాము. ఈ 7 శాటిలైట్ ద్వారా నావిగేషన్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది మన విత్ ఇన్ ఇండియాలో అయితే 5 to 10 మీటర్స్ అక్యురేట్గా ఉంటుంది. ఇండియా కాకుండా ఇండియాకి బయట 1500 కిలోమీటర్ల వరకు కూడా ఈ నావిగేషన్ పనిచేస్తుంది. అక్కడ మాత్రం 20 మీటర్స్ వరకు అక్యురసీ ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఇప్పుడు 3000 కిలోమీటర్లకు విస్తరించే ప్రయోగాలు ఇండియాలో కూడా జరుగుతున్నాయి. అలాగే చైనాకు కూడా సపరేట్ నావిగేషన్ సిస్టమ్ ఉంది, బెయిదో అని. దాన్ని ఇరాన్కి ఇప్పుడు అందించింది. ఈ నావిగేషన్ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే అక్యురేట్గా టార్గెట్ని కొట్టగలుగుతాం. అంటే మనం కొట్టాలనుకున్న టార్గెట్లు ఎక్కడ ఉన్నాయి, దాని కోఆర్డినేట్స్ ఉంటారు. కోఆర్డినేట్స్ ఇరాన్కి అందితే ఇరాన్ అక్యురేట్గా వెపన్ని వేయగలుగుతుంది. సో రెండవది, వాళ్ళ అమెరికన్ అండ్ ఇజ్రాయలీ డిఫెన్స్ సిస్టమ్స్ని బ్రేక్ చేసి ఎలా వెళ్ళాలి అనే దగ్గర కూడా ఈ గైడెన్స్ సిస్టమ్స్ అనేవి పనిచేస్తాయి అన్నమాట. ఇలాంటి దాన్ని చైనా ఎప్పటి నుంచో అందిస్తుంది. ఇప్పుడు ఒక పక్క చర్చలు జరుగుతుంటే చైనా మ్యాన్ ప్యాడ్స్ అని, ఇది వచ్చి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. ఇందులో ఏంటంటే షోల్డర్ మీద పెట్టుకొని, షోల్డర్ ఫైర్డ్ యాంటీ ఎయిర్ డిఫెన్స్ అంటారు. షోల్డర్ మీద పెట్టుకొని దగ్గర అంటే లో ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్లని కొట్టచ్చు. మొన్న F-15E కొట్టారు కదా, అవి లో ఫ్లయింగ్ వాటిని మనిషి దాని మీద పెట్టుకొని కొట్టచ్చు. దాన్ని మ్యాన్ ప్యాడ్స్ అని పిలుస్తారు. అందుకని మ్యాన్ ప్యాడ్ అని పిలిచారు. ఈ మ్యాన్ ప్యాడ్స్ని ఇప్పుడు పెద్ద ఎత్తున చైనా సప్లై చేసింది అనేది కొత్తగా వస్తున్న వార్త. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్కి కూడా తెలిసి చర్చలు ఎట్లాగో ముందుకెళ్ళవు, మళ్ళీ యుద్ధం జరుగుతుంది. మళ్ళీ యుద్ధం జరిగినప్పుడు ఇరాన్ దగ్గర డిఫెన్స్ సిస్టమ్స్ లేవు.
ఉన్న వాటిని అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తారు. అందుకని మ్యాన్ ప్యాడ్స్ అనుకో వాళ్ళ మనుషులకి ఇచ్చేసి అక్కడక్కడ పెట్టేసుకుంటే స్ట్రాటజిక్ ప్లేసుల్లో, ఇప్పుడు ఇరాన్ కూడా అమెరికా ఏం చేయబోతుంది, వాళ్ళు బ్రిడ్జ్ల మీద తర్వాత పవర్ ప్లాంట్ల మీద అటాక్ చేయబోతున్నారు. ఆ ఏరియాలో